ప్రతి ఒక్కరి విచారం ఇదే ఉంది. పుట్టినప్పటి నుంచి ఇదే సంసారాన్ని చూడడం, ఇదే సంసారాన్ని చేసి చావు వరకు ఇదే సంసారము నడుస్తూనే ఉంది అని చెప్పారు. మన గురుతుకారం మనకు ఏం చేశారు? ఇదే సంసారం లోపల వచ్చి ఇదే సంసారాన్ని చూస్తూ పెరిగి నాటకం కొరకు ఇదే సంసారం చేసి చివరికి శక్తి సామర్థ్యాలతో ఇదే సంసారాన్ని తన్నేశారు. లాథాడిలాహ సంసారం ఇదే సంసారాన్ని తన్నేశారు అని చెప్పారు. అవక విచారం ఏ విధంగా ఉంది చూడండి. ఇక బలం ఎక్కడైతే ఉంటుంది అక్కడ కొట్టుకోవడము తన్నుకోవడం సహజమే. బలం విస్తారం ఎప్పుడైనా చెప్పినప్పుడు ఇక బలం ఉన్నప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం సాధ్యమే. అదే రకంగా బలం ఉన్నందువల్ల ఇక మహారాజ్ గారు కూడా తన్నారు, మహారాజ్ గారు కూడా కొట్టారు. ఎవరికి కొట్టారు? ఇలాంటి సంసారాన్ని తన్నారు అని చెప్పారు. మహారాజ్ తన సంసారాన్ని తన్నడం సాధ్యమవుతుందా? ఎప్పుడు సాధ్యమవుతుంది? ఉదాహరణకు ఇద్దరు మనుషుల మధ్య పరద జరిగింది అనుకోండి, పోటీ జరిగింది. ఇద్దరు మధ్య కుస్తీ ఆడుకుంటున్నారు. ఇద్దరు అంత ఆడిన తర్వాత ఏ మానవుడైతే బలం ఎక్కువ ఉంటుందో, ఏ మనిషి దగ్గర అయితే బలం ఎక్కువ ఉంటుందో అలాంటి బలం ఎక్కువ ఉన్నటువంటి మనిషి బలహీనుడు అంటే బలం తక్కువ ఉన్నటువంటి మనిషికి తగ్గితే ఆ బలం తక్కువ ఉన్నటువంటి వాడు కింద పడతాడు, బలం ఎక్కువ ఉన్నటువంటి వాడు విజయ్ అవుతాడు, అంటే గెలుస్తాడు.